మహిళల్లో అడిగే డౌట్ ఏంటి? నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. నేను క్లియర్‌గా చెప్తానే ఉన్నాను. చాలామందికి కూడా అర్థం కావట్లేదు. ఏంటి? పీరియడ్స్ రావడానికి టాబ్లెట్స్ ఉన్నాయా? ఉంటే ఏం టాబ్లెట్స్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు కదా కొంతమంది. ఎన్ని రోజులు రిక్వైర్మెంట్ ఉంటే అన్ని రోజులు పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు. అలాగే పీరియడ్స్ రావడానికి ఎప్పుడు రావాలంటే అప్పుడు రావటానికి టాబ్లెట్స్ ఎందుకు లేవండి? ఉండే ఉంటాయి కదా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్‌గా దాని గురించి మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీ బాడీలో ఫిమేల్ బాడీలో ఏం జరుగుతుంది ప్రతి నెల అనేది మీరు ఒకసారి తెలుసుకుంటే అప్పుడు మీకు పీరియడ్స్ పోస్ట్‌పోన్ జరగాలంటే ఏం జరుగుతుంది? పీరియడ్స్ రావడానికి అసలు టాబ్లెట్స్ ఉన్నాయా? ఉంటే అవి ఎలా పనిచేస్తాయి? పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి? మనం ఎప్పుడు టాబ్లెట్ వేసుకుంటే ఎప్పుడు పీరియడ్స్ వస్తాయి అని చెప్పేసని మీకు అర్థమవుతుంది. యాక్చువల్‌గా మహిళల్లో ఇప్పుడు 3 కేటగిరీస్‌లో ఉన్నారు మహిళల్లో. ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్‌లో. ఒకటి రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు, 2 ఇర్రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు, 3 డిలేడ్‌గా వచ్చేవాళ్ళు. రెగ్యులర్‌గా పీరియడ్ సైకిల్ వచ్చే వాళ్ళకేంటంటే వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ఆ మంత్‌లో ఆ ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్‌కి కనుక పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ, దేవుడి దగ్గరికి వెళ్ళటం కానీ, వ్రతాలు కానీ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? సో ఆ డేట్‌కి వాళ్ళకి కుదరదు కాబట్టి ఆ డేట్‌ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఈ ప్రిములెట్ ఎన్ అనే టాబ్లెట్‌ని యూజ్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకుంటారు. దీనివల్ల మీకు అకేషనల్‌గా వేసుకుంటే అంటే సంవత్సరానికి ఒక 2 సార్లు 3 సార్లు వేసుకోవడం వల్ల మీకేం ప్రాబ్లం లేదు. హెల్తీగా ఉంటారు. మీ సైకిల్ హెల్తీగా ఉంటుంది. మరి పీరియడ్స్ రావాలని ఎవరు అనుకుంటున్నారు అసలు? పీరియడ్స్ రావాలంటే వస్తాయా? పోస్ట్‌పోన్ అవ్వడం అంటే పోస్ట్‌పోన్ అవుతున్నాయి. అది సేఫ్‌గా అవుతుంది. అండ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఎన్ని రోజులు రిక్వైర్మెంట్ ఉంటే అన్ని రోజులు జరుగుతుంది. మరి ఇది అలా జరుగుద్దా? జరిగితే ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్‌గా మీకు రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీరియడ్ సైకిల్ అండి. జాగ్రత్తగా వినండి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లాగా మీరు ఇలా స్కిప్ చేస్తే వెళ్ళిపోతే మీకేం అర్థం కాదు. ఇది 28 రోజుల పీరియడ్ సైకిల్. అయితే బ్లీడింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచి రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళకి 14 రోజులకి అండం రిలీజ్ అవుతుంది. సో 14 రోజులకి అండం రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండం రిలీజ్ అయిన తర్వాత ఆ టైంలో మీరు మీట్ అయ్యి ఉంటే ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే మీకు పీరియడ్ అనేది మిస్ అవుతుంది. ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వకపోతే అంటే ఫెర్టిలైజేషన్ జరగకపోతే మీకు మళ్ళీ ఆ నెలలో పీరియడ్ 28 డేస్కి పీరియడ్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కరెక్ట్గా జరగాలి అంటే దీనికి 4 హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. దానిని మెయిన్గా రెగ్యులేట్ చేసేది మనకి పైన బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ అనమాట. సో ఆ గ్లాండ్ అనేది సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ సైకిల్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ సైకిల్లో 4 హార్మోన్స్ ఉంటాయి. ఏ హార్మోన్ పని అది చేస్తూ ఉంటుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోను లైనింగ్ని తయారు చేస్తూ ఉంటుంది. ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది అండాలను తయారు చేస్తూ ఉంటుంది. ల్యూటిలైజింగ్ హార్మోన్ అనేది అండాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత ఈ లైనింగ్ని బాగా స్ట్రాంగ్ చేసి ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తుంది అండ్ మెయింటెనెన్స్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు పీరియడ్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మీకు ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరగదు కదా. ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఈ 14th డే నుంచే మీకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. మిగతా ఈ 14 డేస్కు ముందు ఉంది చూసారా, ఈ పీరియడ్లో మీకు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అసలు రిలీజ్ అవ్వదు. ఇప్పుడు అంతకు ముందు రిలీజ్ అయ్యే ఏంటి, ఇవి మాత్రమే రిలీజ్ అవుతాయి. 14 డేస్ తర్వాత ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది మీకు ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే ఇది కంటిన్యూగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వకపోతే అంటే మీకు ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వకపోతే వెంటనే 20వ రోజు నుంచి 20వ రోజు కానీ లేదంటే 21వ రోజు నుంచి కానీ ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది మెల్లగా డిక్రీజ్ అయిపోయి 27వ రోజు 28వ రోజు వచ్చేసరికి కంప్లీట్గా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ గ్రాఫ్ అనేది పడిపోతుంది. అంటే మీ బాడీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ కంప్లీట్గా డౌన్ అయిపోయి ఆగిపోతాయి. అప్పుడు మీకు పీరియడ్ వస్తుంది. అర్థమైంది నేను చెప్పింది. 28 మీకు పీరియడ్ వచ్చేసింది అంటే
మీ బాడీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ కంప్లీట్గా దిగిపోయాయి అని అర్థం. సో ఇప్పుడు పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 28వ రోజు ఎక్స్పెక్టెడ్ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్కి మీరు ప్రిమిలెట్ ఎన్ అనే ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని మీకు కంటిన్యూ చేసేస్తుంది. మీకు ఎన్ని రోజులు రిక్వైర్మెంట్ కావాలి అంటే అన్ని రోజులు రిక్వైర్మెంట్ చేసుకోవటం వల్ల అది బాడీలో మీరు బయట నుంచి ఏ టయానికంటే ఆ టయానికి కరెక్ట్గా తీసుకుంటే ఆ హార్మోన్ అనేది కంటిన్యూ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మీకు పీరియడ్ అనేది ఆగిపోతుంది. మరి పీరియడ్స్ మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఎలా వస్తాయి, దానికి పాసిబిలిటీ ఉందా అని అంటే యాక్చువల్గా డివైరిటెనమ్జిన్ అంటే మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఎసిటేట్ అనే మెడిసిన్ని పీరియడ్స్ రావడానికి ఉపయోగిస్తున్నారని చెప్పేసి చాలామంది ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రిములెట్ ఎన్ ట్యాబ్లెట్ని కూడా పీరియడ్స్ రావడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఉపయోగిస్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీకు మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఎసిటేట్ అంటే డివైరిటెనమ్జీ కానీ ఏదైనా సరే అది ఏం చేస్తుంది అంటే సెకండరీ ఎమినోరియాకి పనిచేస్తుంది. సెకండరీ ఎమినోరియా అంటే ఏంటి, యాక్చువల్గా మీకు రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఒక 3 నెలలు కానీ 4 నెలలు కానీ 5 నెలలు కానీ అసలు పీరియడ్స్ అనేది రాకుండా స్టాప్ అయిపోయింది అనుకోండి, దానిని సెకండరీ ఎమినోరియా అంటారు. తర్వాత మీకు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి దానికి మీరు డయాగ్నోసిస్ చేయించుకొని ఆ పర్టికులర్ కాజ్ ఏదైతే ఉంటుందో రూట్ కాజ్ అది కనుక్కున్న తర్వాత మీకు పీరియడ్స్ రావడానికి ఈ మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఎసిటేట్ అనే మందుని డాక్టర్లు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అంతేగాని ఇప్పుడు పీరియడ్స్ రావాలి అనుకునే వాళ్ళు ఎవరున్నారు అంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు తెలిసిన ఒక అమ్మాయి అడిగిందనమాట, ఏంటంటే 20వ తారీఖు నేను తిరుపతి వెళ్ళాలన్నయ్య, సో నా ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి 16వ తారీఖు ఉంది, ఈ 4 రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది అనుకుంటున్నాను. బట్ నాకు అంతకుముందు కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండేది, ఒక 4 రోజులు ముందు రావటం కానీ వెనక రావటం కానీ ఉండేది. సో ఇప్పుడు 10వ తారీఖులో ఉన్నాను నేను, నాకు ఆ టైంకి పీరియడ్ వచ్చిద్దో రాదో అనేది అర్థం కావట్లేదు, సో నాకు పీరియడ్స్ రావడానికి ట్యాబ్లెట్స్ చెప్పండి వేసుకుంటాను నేను అని చెప్పేసి అన్నది. నేను చెప్పాను అట్లా కుదరదమ్మా, మీరు కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్తే తను వినలేదన్నమాట. ఏం చేసింది, ప్రిమిలెట్ ఎన్ ట్యాబ్లెట్లు ఒక 4 రోజులు వేసుకుంది. సో 4 రోజులు వేసుకున్నా సరే, ప్రిమిలెట్ ఎన్ ట్యాబ్లెట్లు వేసుకున్నా సరే తనకి సైకిల్ అయితే రాలేదన్నమాట. తర్వాత ఎక్స్పెక్టెడ్ డేట్ దాటిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆ డేట్ పెట్టుకున్నారో అకేషన్ డేట్, ఆ డేట్కే వచ్చేసింది. సో అకేషన్ అనేది ఆగిపోయింది. సో ఇలాంటి వాళ్ళు మీకు పీరియడ్స్ రావాలి అనుకుంటారు. సో ఇక్కడ నేను క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే మీకు పీరియడ్స్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి అంటే ఎంత క్లియర్గా అయితే జరుగుతుందో అదేవిధంగా పీరియడ్స్ రావాలి అంటే మీకు అనుకున్న డేట్కి మీరు రావాలి అంటే అట్లా రావటం అనేది కుదరదు, అట్లా రావటం అనేది జరగదు. ఎందుకంటే ఇక్కడ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ని ఆ లెవెల్స్ అనేవి మీకు డిస్టర్బ్ అయిపోతాయి లోపల. అవి ఎందుకు డిస్టర్బ్ అయిపోయాయి అనేది మీరు స్కానింగ్ తీయించుకొని పర్టికులర్ కాజ్ కనుక్కొని దానికి మెడిసిన్ వాడితే తప్ప మీకై మీరు సొంతంగా మెడిసిన్స్ వాడటం వల్ల కరెక్ట్గా మీకు ఈ డేట్కి రావాలి ఈ డేట్కి ఆగిపోవాలి అంటే అది కుదిరే పని కాదు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.